నమస్కారం. ఎస్ఎస్ఏ సిటీ ప్రేక్షకులకు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. జమ్మికుంటలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. వీరవంక ఇల్లంతకుంట మండల కేంద్రాలలో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జమ్మికుంట పట్టణంలో ఘనంగా కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ పుట్టినరోజు వేడుకలు. ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ప్రణవ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజలు. పెద్దపల్లి జిల్లా రామగుండం స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో విషాదం. కార్పొరేషన్ కార్యాలయంలో డ్రైవర్ ఆత్మహత్య యత్నం. నీట్లో స్టేట్ 9వ ర్యాంకు సాధించిన వెంకట సూర్య తేజను అభినందించిన పట్టణ సిఐ వరంగంటి రవి. ఇటీవల ప్రకటించిన నీట్ ఫలితాలలో జమ్మిగుంట పట్టణానికి చెందిన గూడూరు వెంకట సూర్య తేజ స్టేట్ 9వ ర్యాంక్ సాధించగా స్థానిక పోలీస్ స్టేషన్లో పట్టణ సిఐ వరంగంటి రవి శాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ తండ్రి నాగేందర్ పట్టణంలో వెంకట సూర్య ఎలక్ట్రానిక్ షాపును నడుపుకుంటూ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించి చదివించడం ఎంతో అభినందనీయమని అన్నారు. వెంకట సూర్య తేజ నీట్ ఫలితాలలో జాతీయ స్థాయిలో 418వ ర్యాంక్, ఓబీసీ కేటగిరీలో జాతీయ స్థాయిలో 117వ ర్యాంకు సాధించడం, 720 మార్కులకు 706 మార్కులు సాధించడం అనేది ఈ ప్రాంతానికి గర్వకారణమని ఆయన తెలిపారు. ఇలాంటి విద్యార్థులను స్ఫూర్తిగా తీసుకొని ప్రణాళికాబద్ధంగా చదివి తమ లక్ష్యాన్ని చేరుకోవాలని విద్యార్థులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ వివేక్, ఏబూషి శ్రీనివాస్, నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన తెలంగాణ స్టేట్ గర్వపడే వల్ల తెలంగాణ నీట్లో తెలంగాణ స్టేట్ ర్యాంకు 9th ర్యాంకు, అదేవిధంగా నేషనల్ ర్యాంకులో 418th ర్యాంకు తెచ్చుకొని మన తెలంగాణకి ఒక మంచి పేరు తీసుకొచ్చాడు. వీళ్ళ యొక్క ఫాదర్ నాగేందర్ గారు జస్ట్ ఎలక్ట్రికల్ షాప్ మెయింటైన్ చేస్తూ అతని శక్తికి మించి అలా పిల్లలకు భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి పిల్లలకి మనం అది చదువు తప్ప ఏమి చేసినా కూడా వృద్ధేమని చెప్పేసి చదువు ఇప్పిస్తే తన కాలం మీద తను నిలబడతానన్న ఉద్దేశంతో చదువు మీద అవగాహనతో కష్టపడి చదివించేసి ఇవాళ తెలంగాణకే తలమానికంగా సూర్య వెంకట తేజ్ గారు మంచి ర్యాంక్ తెచ్చుకోవడం జరిగింది. దీంతో అతనికి ఎయిమ్స్లో కానీ లేదు అంటే సెకండ్ పొజిషన్లో ఉన్న మన పుదుచ్చేరిలోని జిప్ మార్క్లో మంచి సీట్ వచ్చేసి అక్కడే నేను పీజీ కంప్లీట్ చేసుకొని తన భవిష్యత్తును చాలా ఉన్నతమైన పొజిషన్కి తీసుకెళ్ళగలుగుతాడు. ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నానంటే మన జమ్మికుంట వస్తువులు అదేవిధంగా కరీంనగర్ వస్తువులు కూడా మన సూర్య వెంకట తేజను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు కూడా నాగేందర్ లాగా చదువు మీద అవగాహన కల్పించేసి పిల్లలను చాలా మంచిగా చదివించేసి వాళ్ళ ఉజ్వలమైన భవిష్యత్తుకు తోడ్పడాలని అదేవిధంగా మంచి ర్యాంక్ తెచ్చుకున్నందుకు వెంకట సూర్య తేజను అభినందిస్తున్నాను. నమస్కారం. ఎస్ఎస్సీ సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జమ్మికుంట మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అధికారులు, నాయకులు ఘనంగా నిర్వహించారు. జమ్మికుంట పట్టణంలోని పోలీస్ స్టేషన్లో సిఐ వరగంటి రవి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘన నివాళులర్పించారు.
పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్ద గాంధీ విగ్రహానికి పూలమాలలు సమర్పించి చౌరస్తా కూడలిలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను చైర్మన్ రాజేశ్వరరావు ఆవిష్కరించారు. జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో ఉన్నత శ్రేణి మార్కెట్ కార్యదర్శి రమేష్ జాతీయ జెండాను ఆవిష్కరించగా పట్టణంలోని అర్ధీదారుల సంఘం భవనంలో సంఘం అధ్యక్షులు ఎర్రబెల్లి రాజేశ్వరరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जगति तरंगा तब शुभ नामे जागे तब शुभ आशीष मागे जागे तब जय दादा जन गण मंगल जय हे जय हे जय हे जय 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 हे. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రమేష్, మండల పరిషత్ కార్యాలయంలో మండల ప్రత్యేక అధికారి కిరణ్ ప్రకాష్, మరి మీ అందరికీ కూడా తెలిసి ఈరోజు మనం స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉన్నామంటే ఎందరో మహానుభావుల త్యాగఫలం కాబట్టి మరి ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాము. మరి ఈ 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జమ్మికుంట ప్రజలందరికీ కూడా మరి శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను అధ్యక్షులు పొన్నగంటి మల్లయ్య, ప్రాథమిక సహకార సంఘం భవనంలో అధ్యక్షులు పొన్నగంటి సంపత్, వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏవో గోవర్ధన్ రెడ్డితో పాటు ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులు, ప్రైవేటు పాఠశాలల్లో కరెస్పాండెంట్లు, అన్ని యూనియన్ల నాయకులు జాతీయ జెండాను ఎగురవేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ స్వాతంత్ర్యం రావడానికి ఎందరో మంది మహానుభావులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకుని రావటం జరిగిందని, మహానీయుల ఆశయాలను కొనసాగించేలా నేటి యువత ముందుండాలని పలువురు నాయకులు కోరుతున్నారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర వేడుకల కార్యక్రమాన్ని, పతాకావిష్కరణ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అలాగే గౌరవనీయులు పెద్దలు పేదల పెన్నిది హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరవనీయులు శ్రీ ఉడతల ప్రణవ్బాబు గారి పుట్టినరోజు సందర్భంగా మా సోదరులందరూ కూడా, మా లారీ ఓనర్స్ సోదరులందరూ కూడా మరి ఇక్కడ మనము కేక్ ప్రోగ్రాం పెట్టుకుందాం, పుట్టినరోజు వేడుకలు చేసుకుందామని చెప్పి కోరిన వెంటనే మరి ఇక్కడ వారి పుట్టినరోజు సందర్భంగా కూడా మరి కేక్ కట్ చేయడం జరిగింది. వారు మరి రాజకీయంగా అభివృద్ధి చెందుతూ మరి శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా వారు అన్ని విధాలా అభివృద్ధి చెందు నిన్ను నూరేళ్లు జీవించాలని, రాబోయే రోజులలో ఈ హుజరాబాద్ నియోజకవర్గానికి నాయకత్వం ప్రజల చేత ఎన్నుకోబడి నాయకత్వం వహించాలని చెప్పి అందరూ వీణవంక మండల కేంద్రంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. వీణవంక మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ డి కొమరయ్య జాతీయ పతాకాన్ని ఎగరేశారు. తహసీల్దార్ ఆఫీసులో ఎంఆర్ఓ లక్ష్మణ్, కస్తూరిబా స్కూల్లో స్పెషల్ ఆఫీసర్ లావణ్య, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పులి అశోక్ రెడ్డి, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాజిరెడ్డి, వీణవంక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ తోట తిరుపతి జాతీయ పతాకాన్ని ఎగరేశారు.
వీనవంక గ్రామంలో పాడి ఉదయనందన్ రెడ్డి గారు స్థాపించిన ఆధునిక గ్రామ దర్శిని కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. వీనవంక మండల కేంద్రంలో జాతీయ జెండాను మంతెన శ్రీధర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో యుప్-2వి అండ్ టూరిటో ఉద్యోగులు మరియు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆధునిక గ్రామ దర్శిని కార్యాలయం మేనేజర్ మంతెన శ్రీధర్, ఐత బాపన్న, రమేష్, లక్ష్మక్కపల్లి మాజీ ఉప సర్పంచ్ మ్యాకల సమిరెడ్డి, అమృత ప్రభాకర్ మరియు సమిట్ల బాపురావు, ప్రకాష్, మర్రి రవి, శివ, యుప్-టీవీ, టూరిటో ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండ స్వాతంత్ర వేడుకలలో విషాదం నెలకొంది. కార్పొరేషన్ కార్యాలయంలో డ్రైవర్ సూసైడ్ అటెంప్ట్ చేశాడు. ఓవైపు స్వాతంత్ర వేడుకలు జరుగుతుండగా అక్కడే జనాలలో ఉండే ట్రాలీ డ్రైవర్ పెట్రోల్ పోసుకుని సూసైడ్ అటెంప్ట్ కు పాల్పడ్డాడు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ కార్యాలయంలో చెత్త సేకరణ ట్రాలీ డ్రైవర్ గా విధులు నిర్వహించే జంగంపల్లి విజయ్ కుమార్ తనను శానిటరీ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ నిత్యం వేధిస్తున్నాడని ఆవేదన చెందాడు. ఇదే క్రమంలో కార్యాలయంలో స్వాతంత్ర వేడుకలు జరుగుతుండగా విజయ్ కుమార్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే గమనించిన నగర మేయర్ అనిల్ కుమార్, కమిషనర్ శ్రీకాంత్ సిబ్బంది ఆయనను సముదాయించారు. విజయ్ కుమార్ ఈ సమస్యను అడిగి తెలుసుకున్నారు. సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ గత 6 ఏళ్ల నుంచి ట్రాలీ డ్రైవర్ గా కొనసాగే తనను శానిటరీ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ ఇబ్బందులకు గురి చేస్తున్నాడన్నారు. ట్రాలీ ఇవ్వకుండా ఇతర పనులు చేస్తున్నాడని పేర్కొన్నారు. అంతేకాకుండా తనకు నెలసరి వచ్చే వేతనం కూడా ఇవ్వకుండా మానసిక సంక్షోభానికి గురి చేస్తున్నాడని పేర్కొన్నారు. యథావిధిగా తనకు ట్రాలీ డ్రైవర్ గా అవకాశం ఇవ్వాలని పేర్కొన్నారు. విషయంలో గతంలో కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. బండి 6 సంవత్సరాలు వచ్చిన బండిని నాకు ఇవ్వకుండా మొన్న కొత్త వాళ్ళు 2 నెలలు 3 నెలలు ఎక్కినాక నా బళ్ళను గుంజుకొని నువ్వు నా తప్పుడు పరిచయాలు, నా తప్పుడు నిందలు పెట్టి వాడు ఏం పని చేతిలో నిందలు పెట్టి కొత్తగా వచ్చిన వాళ్ళకు డబ్బులు తీసుకొని వాళ్ళకు బండ్లు ఇచ్చి మమ్మల్ని స్టేర్లు ఉంచిన తర్వాత ఇక్కడ ఉన్న తర్వాత మాస్టర్లు ఎత్తారా అయ్యారో తెలియదు, లేకపోతే గడ్డి వీకమనుడు, లేకపోతే అది ఆ పని చేయమనుడు, లేకపోతే మన ఆగ్రో వాళ్ళ ఆ మిషన్లకు పోమ్మనుడు, ఇవన్నీ వేయలే. మేము 5 సంవత్సరాల పూర్వం ఈ పనులు నడుపుకుంటున్నాం, ఈ పనులను రిపేర్ చేయించుకుంటున్నాం. ఆ పనులు మాకు ఇవ్వకుండా మీరు ఏ పని పడతా పని కొత్తలోకి ఇచ్చి పైసలు తీసుకున్నా మనకు తెలియదు. వాళ్ళకి ఇస్తే మాకు ఎంత బాగా అనిపిస్తుంది సార్. రోజు ఎవరికి చెప్పుకున్నా, సారుకి ఎవరికి చెప్పుకున్నా మీకు ఇయ్యం పనులు ఇట్లా ఉండాలి, మీరు మంచిగా మాట్లాడలేరని బెదిరించుడు ఇది చేసిన వాళ్ళకి నాకు మనస్పర్ధం చెంది నాకు ఎవరికి చెప్పుకున్నా నా సమస్య తీరదని చెప్పేసి నేను ఈ రోజు నా పని చేసుకున్నా. సావధానికైనా సిద్ధంగా పడడానికి చూపించాలి. నాకు అందరూ కూడా అందరూ డ్రైవర్లు కూడా 90 మంది డ్రైవర్లకు 50 మంది పని నడుపుతున్నాం. అసిస్టెంట్ సూపర్వైజర్లకు అదే డ్రైవర్ జీతం పడుతుంది, పని చేయడానికి అదే జీతం పడుతుంది, బయట ఉన్న వాళ్ళు అందరికీ అదే జీతం పడుతుంది. కానీ నడపడానికి నా జీతం నాకే ఇస్తలేదు. మీకు ఎంత పడుతుంది? సిరిసేడు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వంగ రామకృష్ణ మాట్లాడుతూ ప్రణవ్ బాబు జన్మదిన సందర్భంగా వారి పేరు మీద సిరిసేడు గ్రామంలోని శ్రీ అపర్ణ సోమేశ్వర స్వామి దేవస్థానంలో పూజార్చన కార్యక్రమం చేయడం జరిగింది. వారికి స్వామివారి కృప ఆశీస్సులు పొంది ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఎన్నో ఉన్నత పదవులు పొందాలని వారి తాతగారు ఊరి పేరునే ఇంటి పేరుగా సింగపూర్ రాజేశ్వరరావుగా కీర్తించారు. ప్రణవ్ బాబు గారు హుజురాబాద్ ప్రజలకు సేవ చేసి ప్రజల మన్ననలు పొందాలని కోరుకుంటూ కేక్ కట్ చేసి వారికి జన్మదిన శుభాకాంక్షలను తెలియజేయడం జరిగింది. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తిరుపతి రెడ్డి, మాజీ సర్పంచ్ బుర్ర రమేష్, బాల వికాస కోశాధికారి రఫీ, సర్ బీనవేని చిన్న మహిపాల్, రేణుకుంట్ల సారయ్య, మేస్రి, బోగం చిరంజీవి మరియు బోగం శ్యామ్, బొమ్మడి సతీష్, రాజు చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ ఒడితల ప్రణవ్ బాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని గ్రామంలోని శ్రీ అపర్ణ సోమేశ్వర స్వామి దేవస్థానంలో వారి పేరు మీద పూజ అర్చన కార్యక్రమాలు నిర్వహించి వారు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ బాబు జన్మదిన వేడుకలను ఇల్లందుకుంట మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.
ఇల్లందుకుంట మండల కేంద్రంలో హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ బాబు జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. పుట్టినరోజు సందర్భంగా ఒడితల ప్రణవ్ బాబు చేతుల మీదుగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. పుట్టినరోజు సందర్భంగా కార్యకర్తలు శాల్వా కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దికుమార్, ఇంగిలే రామారావు, కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు కోడం రజిత శ్రీనివాస్, కనుమల సంపత్, కళ్యాణ్ సత్యనారాయణ రెడ్డి, ఎక్కటి సంజీవరెడ్డి, మధుసూదన్ రెడ్డి, కడారి స్వామి, రావుల ఎల్లయ్య, బుర్ర రమేష్, రాజాబాబు, మైపాల్ యాదవ్, రేణిగుంట్ల రవీందర్, సాయితో పాటు వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇల్లందుకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక ఒడితల ప్రణవ్ బాబు ప్రత్యేక పూజలు చేశారు. అపర అయోధ్యగా పేరుగాంచిన ఇల్లందుకుంట శ్రీ సీతారామచంద్ర స్వామిని గురువారం రోజున ఒడితల ప్రణవ్ బాబు జన్మదిన సందర్భంగా ఆలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు శేషం రామాచార్యులు, వంశీధరాచార్యులు, నవీన్ శర్మలు పుట్టినరోజు సందర్భంగా అర్చనలు చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయ ఈవో కందుల సుధాకర్ శాల్వాతో సన్మానించి ఆలయ జ్ఞాపకం అందించారు. ఇక కార్యక్రమంలో హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇల్లందుకుంట మండల కేంద్రంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నాయకులు, అధికారులు ఘనంగా నిర్వహించారు. ఇల్లందుకుంట మండలం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారిని గుర్రం రజిత త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరణ చేశారు. కార్యక్రమంలో ఏఈఓ తిరుపతి, సంపత్, మమత, రాకేష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు. మండల ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ప్రాథమిక సహకార సంఘం వైస్ చైర్మన్ కందాల కొమరలి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరణ చేశారు. కార్యక్రమంలో సీఈఓ ఆదిత్య, బకతట్ల రాజయ్య, జగన్, తిరుపతి రెడ్డి, మట్టా స్వప్న, తిరుపతిరావు మరియు మ్యాకమల్ల సుగుణ సిబ్బంది వేణు, మొగిలి రాజు, సభాష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో స్వతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. సందర్భంగా మండల ప్రజా పరిషత్ అధికారి పుల్లయ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఇల్లందుకుంట మండల కేంద్రంలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఇల్లందుకుంట సీతారామచంద్ర స్వామి ఆలయ కార్యనిర్వహణాధికారి కందుల సుధాకర్ కార్యక్రమంలో ఆలయ అర్చకులు శేషం రామాచార్యులు, వంశీధరాచార్యులు, నవీన్ శర్మలు, సిబ్బంది మోహన్, మల్లారెడ్డి, రమేష్, ప్రవీణ్ రాజుతో పాటు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ వాణి, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రాజ్ కుమార్ తో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు అధికారులు, ప్రధానోపాధ్యాయులు జాతీయ జెండాను ఎగరేశారు. హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ బాబు జన్మదిన సందర్భంగా జమ్మికుంట గాంధీ చౌరస్తాలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. ప్రణవ్ బాబును భారీ గజమాలతో శాల్వాతో సత్కరించి కేక్ కటింగ్ చేయించడం జరిగింది. వేదికపై సర్వ మతాలకు సంబంధించిన మత గురువులు ప్రణవ్ బాబు నిండు నూరేలు ఆయురారోగ్యాలతో ఉండాలని, కాంగ్రెస్ పార్టీలో అత్యుత్తమ పదవులు చేపట్టాలని దీవించారు. జమ్మికుంట మండలం పట్టణంలో కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ అభిమానులు చాలా మంది పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకున్న వాడని నేనే, నేను ఎత్తుకొని రక్షించవాడని నేను.
అలాగే జమ్మికుంట అయ్యప్ప స్వామి టెంపుల్లో పూజ నిర్వహించి అయ్యప్ప మాల వేసుకున్న స్వాములకు భిక్ష కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే జమ్మికుంట శివాలయంలో జన్మదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సందర్భంగా ప్రణవ్ బాబు మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా వివిధ గ్రామాల నుండి వచ్చిన కార్యకర్తల అభిమానులు ఇంత పెద్ద స్వాగతం పలకడం చాలా ఆనందంగా ఉందని, అంతేకాకుండా తన పేరు మీద దేవాలయాలలో పూజలు నిర్వహించడంతో పాటు అన్నదానం ఏర్పాట్లు చేయడం సంతోషంగా ఉందన్నారు. తనపై కార్యకర్తలు చూపిన అభిమానాన్ని ఎన్నటికీ మర్చిపోలేని తాను కార్యకర్తల కండగా ఉంటానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేశీయ స్వప్నకుటి వైస్ చైర్పర్సన్ జమ్మికుంట సుంకర రమేష్, పట్టణ అధ్యక్షులు పొనగంటి మల్లన్న, మాజీ సర్పంచ్ కౌన్సిలర్, యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకులు సాయిని రవి, కౌన్సిలర్లు వీరన్న, భిక్షుపతి స్వరూప, శ్రీహరి, దేశిని రాధా సదానందం, శ్రీపతి నరేష్, పొనగంటి సారంగం, పొనగంటి రామ్మూర్తి, కుదాడి రాజన్న, దిడ్డి రాము, రవి, కంటి రాజు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గూడపు సారంగపాణి, ములుగురి సదయ్య, పుల్లూరి సదానందం, మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు రేణుక, శివ, యూత్ కాంగ్రెస్ నాయకులు సజ్జు, సతిరెడ్డి శ్రీనివాస్, పరశురాం, పాతకాల అనిల్, దొడ్డి శ్రీకాంత్, నవీన్, అజయ్, సలీం, ముద్దమల్ల రవి, అయోధ్య శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా రైతు సోదరులకు కూడా ఈరోజు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ ఏకదాటిపైన ఆగస్టు 15 తారీఖు రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చిందో ఖచ్చితంగా ఈరోజు ఆ మాట నిలబెట్టుకుంది. సో రైతు సోదరులకి వాళ్ళకు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున, ఇక్కడ హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా వాళ్ళకి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఈరోజు నా పుట్టినరోజు కావడంతో నియోజకవర్గ అన్ని మండలాల, పట్టణాల నుంచి ఎంతోమంది కార్యకర్తలు, అభిమానులు ఏదైతే ప్రేమ, ఆప్యాయత, అభిమానం చూపెట్టి నన్ను విష్ చేయడానికి, నన్ను ఆశీర్వదించినందుకు పెద్దలు వచ్చిండ్రో వాళ్ళొక్కరికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి అందరికీ వారికి నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా చాలా చోట్ల అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి రక్త శిబిరాలు పెట్టిండ్రు. ఎవరైతే దానిలో పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా మరొక్కసారి నా తరఫున వాళ్ళకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇల్లందకుంట మండల కేంద్రంలోని గరుడ చౌరస్తాలో బీజేపీ ఇల్లందకుంట మండల అధ్యక్షుడు సింగిరెడ్డి తిరుపతి రెడ్డి బీజేపీ శ్రేణులతో కలిసి జాతీయ జెండా ఎగురవేయడం జరిగింది. ఈ సందర్భంగా తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ఎంతో మంది మహనీయుల ప్రాణ త్యాగాలతో ఏర్పడ్డ స్వాతంత్ర దేశం భారతదేశమని గుర్తు చేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం అమరులైన పోరాట యోధులకు ఈ సందర్భంగా నివాళులర్పిస్తున్నామని తిరుపతి రెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరూ జాతీయ భావంతో ఉండాలని, స్వాతంత్ర మహనీయులను ఆదర్శంగా తీసుకుని ఉద్యమించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈరోజు మండలంలోని అన్ని పోలింగ్ బూత్లలో బీజేపీ పార్టీ శ్రేణులు జాతీయ జెండా ఎగరవేసి ఒక పండగలాగా ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నారని తిరుపతి రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో కంకనాల సురేందర్ రెడ్డి, ఉప్పర రమేష్, ఆరెల్లి శ్రీనివాస్, మట్ట పవన్ రెడ్డి, గుత్తికొండ రాంబాబు, రావుల విజయబాబు, జంగం సమ్మయ్య, బక్కతట్ల రాజన్న, చదువు సాయిరెడ్డి, ఉప్పల శ్రీనివాసరెడ్డి, చల్ల జగన్ రెడ్డి, తిప్పరబోయిన సమ్మయ్య స్వామి, దాసు, కమ్మగోని అజయ్, సమ్మెట వికాస్, వెంకటేష్, రామ్, శివ, లీలం, శీలం సాయి, ఉప్పు దుర్గన్న, రంగు వినయ్ తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎస్సీ సిటీ కేబుల్ కార్యాలయం నందు జాతీయ జెండాను మేనేజర్ నరేంద్రరావు ఎగురవేశారు. జమ్మికుంట కొండూరు కాంప్లెక్స్లోని సిటీ కేబుల్ కార్యాలయంలో గురువారం స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ జెండా ఎగురవేసి జాతిపిత గాంధీ, మహాత్మా గాంధీ, బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేబుల్ ఆపరేటర్స్ మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్రం రావడానికి ఎందరో మంది మహనీయులు ప్రాణత్యాగం చేయడం జరిగిందని, వారి త్యాగాల ఫలితంగా మనం నేడు స్వేచ్ఛ స్వతంత్రాలకు బ్రతుకుతున్నామని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ మహనీయులు చూపిన మార్గంలో నడుచుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కేబుల్ ఆపరేటర్ సచిన్ రెడ్డి, పొనగంటి వెంకన్న, రామూర్తి, నారాయణ, నవీన్ కుమార్ మరియు సంపత్ గౌడ్, వీరేశం, సదానందం, సంపత్, అంజీ, విశ్వనాథ్, రమేష్, సురేష్, ప్రశాంత్, రాము తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరికి, దేశ పౌరులందరికీ
మరియు సిటీ కేబుల్ ప్రేక్షకులందరికీ, అధికారులకు, ప్రజానాయకులకు అందరికీ స్వతంత్ర శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు జెండా పండుగ సిటీ కేబుల్ నందు అందరం ఆపరేటర్లం అందరం కలిసి, విలేకరులం అందరం కలిసి హ్యాపీగా సంతోషంగా 78వ సంవత్సర స్వతంత్ర వేడుకలు జరుపుకున్న సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ రోజున జమ్మికుంట ఎస్ఎస్సి సిటీ కేబుల్ ఆఫీస్ నందు మా కేబుల్ ఆపరేటర్లందరూ 78వ స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంలో మాకు సహకరించిన ప్రేక్షకులందరికీ మరియు వినియోగదారులందరికీ పేరు పేరున భారతదేశ ప్రజలందరికీ ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మాకు సహకరిస్తున్న విలేకరులు మరియు వినియోగదారులు అందరూ ఆయుర ఆరోగ్యంతో అష్టాక్షరాలతో ఉండాలని, ఈ భారతదేశాన్ని ముందుకు నడిపించే అందరం కలిసికట్టుగా ఉండి బంగ్లాదేశ్లో జరుగుతున్న అల్లర్లకు వ్యతిరేకంగా మన అందరం భారతదేశంలో జెండాలు ఎగరేయడం జరిగింది. అందరు ఏకత్వంలో అందరు కలిసిమెలిసి ఉండాలన్న కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని విద్యోదయ విద్యా సంస్థల ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాఠశాల కరెస్పాండెంట్ ఏబూషి రామస్వామి హాజరు కావడం జరిగింది. కరెస్పాండెంట్ ఏబూషి రామస్వామి జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం మాట్లాడుతూ, మన దేశానికి స్వాతంత్రం వచ్చిన విధానం సమర యోధుల బాటలో కుల మత భేదాలు లేకుండా అందరూ ఆత్మీయులుగా కలిసి ఉండాలని, నవ సమాజాన్ని తీర్చిదిద్దాలని మీ బాధ్యత అని విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అమరవీరులు, రైతులు, గాంధీ, నెహ్రూలు వేషధారణలతో విద్యార్థులు వచ్చి అలరించారు. విద్యార్థులతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ ఏబూషి రామస్వామి, డైరెక్టర్ జ్యోతి, డైరెక్టర్ ఆర్యన్ కౌశిక్, అకాడమిక్ డైరెక్టర్ మహాలక్ష్మి, ప్రధాన ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని జయప్రదం చేశారు. స్పందన అనాథాశ్రమంలో కొమ్మిడి రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రణవ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వడితల ప్రణవ్ జన్మదిన సందర్భంగా తన మిత్రుడు కొమ్మిడి రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో స్పందన అనాథాశ్రమంలో పిల్లల చేపిచ్చి పండ్లు, భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమంలో రాకేష్ రెడ్డి యువ సైన్యం మరియు వ్యవస్థాపకులు సతీష్ కుమార్, నల్లకొండల్ రెడ్డి, మద్దుల ప్రశాంత్, సత్యనారాయణ, సమిరెడ్డి, సోకారావు తదితరులు పాల్గొన్నారు. నాయకుడు, స్నేహశీలి అయినటువంటి హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి శ్రీ ఉడతల ప్రణవ్ బాబు గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మా యొక్క వీణావంక మండలానికి సంబంధించిన రాకేష్ రెడ్డి యువ సైన్యం ఆధ్వర్యంలో ఈరోజు స్పందన అనాథాశ్రమం విద్యార్థులకు అన్నదానం కల్పించడం జరిగింది. వారికి ఈ యొక్క జన్మదినం మంచి భవిష్యత్తు రాబోయే రోజుల్లో చాలా మంచిగా ఉండాలని చెప్పి ఈ హుజురాబాద్ ప్రాంత ప్రజల తేకుతి ఆదర్శ పాఠశాలలో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇల్లందకుంట మండలం టేకుర్తి ఆదర్శ పాఠశాలలో పాఠశాల ఆవరణలో ప్రిన్సిపల్ కె శ్రీధర్ బాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయులు దేశ స్వాతంత్ర పోరాటం గురించి, దేశభక్తుల త్యాగాలను గురించి ప్రసంగించారు. విద్యార్థులు చేసిన ఉపన్యాసాలు, నృత్య, సాంస్కృతిక కార్యక్రమాలందరినీ అలరించారు. కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ మమత, టేకుర్తి గ్రామ సెక్రటరీ సురేష్, ఎస్ఎండిసి కమిటీ సభ్యులు రమేష్, రవి, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారని పాఠశాల ప్రిన్సిపల్ కె శ్రీధర్ ఒక ప్రకటనలో కూడా తెలియజేశారు. ఇల్లందకుంట పాఠశాలలో మెరిట్ స్కాలర్షిప్లు మరియు క్రీడా దుస్తులు పంపిణీ చేశారు. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఇల్లందకుంట పాఠశాలలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా దేవనూరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 40,000 రూపాయల విలువ కలిగిన మెరిట్ స్కాలర్షిప్లు, నగదు పారితోషికాన్ని మరియు క్రీడా దుస్తులను ట్రస్టు అనుసంధానకర్త నల్ల దేవేందర్ రెడ్డి అందజేశారు. 10వ తరగతిలో అత్యధిక జీపీఏ 9.5 సాధించిన ప్రథమ స్థానం పొందిన విద్యార్థులకు 3,000 రూపాయల చొప్పున, ద్వితీయ స్థానం పొందిన విద్యార్థులకు 2,000 చొప్పున,
6వ తరగతి నుండి 9వ తరగతిలో ప్రథమ స్థానం పొందిన వారికి 1000 రూపాయల నగదును, ద్వితీయ స్థానం పొందిన విద్యార్థులకు 500 రూపాయలు విద్యార్థులకు అందజేశారు. అనంతరం క్రీడల్లో రాణిస్తున్న విద్యార్థులకు క్రీడా దుస్తులు విద్యార్థులకు పంపిణీ చేశారు. విద్యార్థులు మరింత ప్రతిభ కనబరిచి ప్రత్యేక మెరిట్ స్కాలర్షిప్లు సాధించాలని, ఉన్నత చదువులు చదివి జీవితాన్ని సాకారం చేసుకోవాలని దేవేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నల్ల దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువులో ఉత్తమ ప్రతిభ కనబరచడంతో పాటు సంస్కారాన్ని, క్రమశిక్షణను అలవర్చుకోవాలని కోరారు. అనంతరం పాఠశాలకు దాతగా చేదోడు వాదోడుగా ఉంటున్న నల్ల దేవేందర్ రెడ్డిని ప్రధానోపాధ్యాయులు జి సాంబయ్య మరియు ఉపాధ్యాయులు శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం స్వచ్ఛదనం పచ్చదనం సందర్భంగా నిర్వహించిన వక్తృత్వ, వ్యాసరచన, చిత్రలేఖన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి సాంబయ్య బహుమతులను అందజేశారు. అంతకుముందు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు సాంబయ్య జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు జి సాంబయ్య, సిహెచ్ వేణు, కె సత్యం, జయప్రకాష్, శంకర్, సురేష్, రాధిక, కౌసల్య, సమిరెడ్డి, పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. గత 10 సుమారు 2014 నుంచి దేవుని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మన ఇళ్ళకుంట పాఠశాలలో మా మిత్రుడు మా విద్యార్థి మా మిత్రుడు దేవునూరి చైర్మన్ టేబుల్ దేవేందర్ రెడ్డి సార్, ఫస్ట్ ప్రిన్సిపల్ సార్ అండ్ ఆల్ ద టీచర్స్, గుడ్ మార్నింగ్ టు ఎవరీవన్. నా పేరు దివ్య. నేను ఇప్పుడు పాలిటెక్నిక్ చేస్తున్నా, ఫస్ట్ ఇయర్ ఎట్ మసప్ ట్యాంక్. నేను 10th లో ఉన్నప్పుడు ఎలక్ట్రీషియన్ ప్లంబింగ్ వారి ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జమ్మికుంట ఎలక్ట్రీషియన్ ప్లంబింగ్ వారి ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. జమ్మికుంట ఎలక్ట్రీషియన్ ప్లంబింగ్ సంఘం అధ్యక్షులు కండే సురేష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్ర్యం కోసం పోరాడిన సమరయోధులను వారు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు పందిళ్ల శంకర్, రవి, షరీఫ్, ఉపాధ్యక్షుడు శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి గోపురాజు, భరత్, కోశాధికారి అంబాల అన్వేష్, సంఘం సభ్యులు పాల్గొన్నారు. जाए तब जय दाता जन गण मंगल नायक जय भारत भाग्य मिताता जय है जय है जय है వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జమ్మికుంటలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. వీరవంక, ఇల్లంతకుంట మండల కేంద్రాలలో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జమ్మికుంట పట్టణంలో ఘనంగా కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ పుట్టినరోజు వేడుకలు. ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ప్రణవ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజలు. పెద్దపల్లి జిల్లా రామగుండం స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో విషాదం. కార్పొరేషన్ కార్యాలయంలో డ్రైవర్ ఆత్మహత్యా యత్నం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.